హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో టేస్టీ తేజాకి అదృష్టం పట్టినట్టే పట్టి ఆ ఆనందం ఎక్కువసేపు లేకుండా క్షణాల వ్యవధిలోనే ఆవిరైపోయింది అని చెప్పాలి. అసలుకి ఏమైంది అంటే, బిగ్ బాస్ హౌస్లో ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రేస్లో భాగంగా మొదటి రోజు మొదటి టాస్క్లో మాత్రమే టేస్టీ తేజ పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఆ టాస్క్లో కూడా టేస్టీ తేజ తనకు శ్రమించినంత వరకు, తనకు సాధ్యమైనంత వరకు ఆ టాస్క్లో ఆడి అందరినీ మెప్పించాడు. అయితే ఆ తర్వాత టేస్టీ తేజను ఎవరూ సెలెక్ట్ చేసుకోలేకపోవడంతో టేస్టీ తేజ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అయితే ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి టికెట్ టు ఫినాలే రేస్ ఫైనల్ లెవెల్లో భాగంగా టేస్టీ తేజకి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చి కంటెండర్గా అయితే ప్రకటించింది. దీంతో కంటెండర్గా నిలిచిన టికెట్ టు ఫైనల్ కంటెండర్ అయినటువంటి టేస్టీ తేజ నిఖిల్, అవినాష్, రోహిణిలతో ఫైనల్ లెవెల్ టాస్క్లో పాల్గొంటాడు అంటూ చెప్పడంతో టేస్టీ తేజ ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే, టేస్టీ తేజ గత కొన్ని వారాలుగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వరుసగా సేవ్ అవుతూ వస్తుండడంతో ఈ వారం ఖచ్చితంగా సేవ్ అయితే టికెట్ టు ఫినాలే రేస్ గెలిస్తే టాప్ 5లో నిలవచ్చు అంటూ అంచనాలు అయితే వేసుకున్నాడు. అయితే ఆ అంచనాలు క్షణాల వ్యవధిలోనే తారుమారైపోయాయి. ఫైనల్ లెవెల్ టాస్క్లో మొదటగా టేస్టీ తేజ టాస్క్ నుంచి అవుట్. దీంతో టేస్టీ తేజ ఎమోషనల్ అయ్యి, ఇప్పుడే కదన్నా కంటెండర్ అయ్యాను, అప్పుడే ఇక టాస్క్ నుంచి అవుట్ అయిపోయాను అంటూ కొంచెం కన్నీళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఫైనల్గా టేస్టీ తేజ అయితే టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్గా మాత్రమే ముందుకు అడుగులు వేసి ఆ తర్వాత ఫైనల్ లెవెల్ టాస్క్లో ఇక ఓడిపోయి వెనక్కి అయితే వచ్చేశాడు. మరి ఇక ఈ వారం టేస్టీ తేజ సేవ్ అవుతాడని అనుకుంటున్నారా, లేక ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తాడని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి.